అందరికీ నమస్తే. నేను మీ కొత్తపల్లి సతీష్. ఏదైతే రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అన్నట్టు మన దొంగమల్లిగాడు ఏదైతే పార్టీ పెట్టుకుండో టీఆర్పీ పార్టీ, ఎక్కడ కూడా బీసీ వాదం కానీ బహుజన వాదం కానీ లేనటువంటి పార్టీ టీఆర్పీ పార్టీ. ఎందుకంటే నిన్న బీసీలు అందరు కలిసి ఏదో ధర్నా ప్లాన్ చేస్తే కరెక్ట్ టైంలో, అంటే ఈయన అగ్రవర్ణ కులాల మోచేతి నీళ్ళు తాగుతారు కాబట్టి ధర్నాలు ఎక్కడ పార్టిసిపేట్ అయినా రేపు పొద్దున పోయి అడుక్కుంటే వాళ్ళు తందరేమనే ఉద్దేశంతో తెలంగాణ వదిలిపెట్టి పారిపోయిండు ఈ దొంగమల్లిగాడు. వీడు ఎలాంటి బీసీ వాదం కానీ బహుజన వాదం ఎలాంటివి ఉండదు. వీని మన తెలంగాణ ఉన్నటువంటి బీసీలు అందరూ బట్టలు కూడా గీసి తరిమి తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. ఎందుకంటే మనము ఏదైతే వాడు బీసీ వాదం టీఆర్పీలో ఎక్కడ కూడా బీసీ అనే పదమే లేదు. టీఆర్పీ బీసీ అనే పదం ఉందా? లేదు. బహుజనవాదం ఉందా? లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ. నా ఉద్దేశం అయితే ఏంటంటే తెలంగాణ రాబందుల పార్టీ. మీరందరూ కూడా దీన్ని గ్రహించాలి. ఎందుకంటే ధర్నాలో లేడు, ఎక్కడ కూడా లేడు. ఎందుకు లేడు? మోచేతి నీళ్ళు తాగుతాడు కాబట్టి, అగ్రవర్ణ కులాల మోచేతి నీళ్ళు తాగుతాడు కాబట్టి వీడియోలనే. మొన్న ఏదో బుట్టంగారి మాధవరెడ్డి ఏదో ఛానల్ ఇంటర్వ్యూ అన్నాడు, రెడ్డిల దగ్గర అడుక్కోకుండా ఉండాలతారా బీసీలు. అడిగో ఇలాంటి లుచ్చగాల వల్లనే బీసీలలో ఆనిముత్యాలకు కూడా ఇలాంటి లుచ్చగాల వల్ల చెడ్డ పేరు. దీన్ని బీసీ సమాజం మొత్తం గ్రహించి ఈ దొంగమల్లి కానీ బట్టలు వేసి తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి.